హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి టాక్స్. ఈరోజు మనము మునగాకుతోటి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇది ముందు ముందు నేను వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మునగాకులో మనకి రిచ్ ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. మనకి కంటి చూపుకు కానీ జుట్టుకు కానీ చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ మునగాకులో ఉంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతోటి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం చివర్లో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా వేయించుకుంటున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ పప్పులన్నిటిని కూడా మాడిపోకోకుండా మంచిగా వేయించుకోవాలి. ఇందులో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతది. ఇలా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకుందాము. ఇలా మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఇలా వేగిన వాటినన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారబెట్టుకొని మనం పౌడర్‌నైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుంటే ఇందులో చెమ్మ వచ్చేసి మనకి ఇది పౌడర్ అంతా కూడా ఖరాబ్ చేస్తది. అందువల్ల మనము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 20 వరకు అయితే ఎండుమిర్చినైతే యాడ్ చేశానండి. ఎండుమిర్చి మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకునైతే యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా మంచిగా వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్న తర్వాత యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే మునగాకు కూడా అంతే సేమ్ మంచిగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మునగాకును కూడా యాడ్ చేస్తున్నాను. మునగాకు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. హాఫ్ కప్పు వరకు కరివేపాకు తీసుకుంటే 1 ½ కప్పు వరకు అయితే మునగాకునైతే తీసుకున్నాను. ఇలా మంచిగా వీటన్నిటిని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు మాత్రమైతే ఈ పొడిని ప్రిపేర్ చేసుకుంటే పొడి అనేది పాడైపోతుంది. ఎక్కువ రోజులనేది నిలువుండదు. ఇలా మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ కరివేపాకు, మునగాకు కూడా మాడిపోకోకుండా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆకు అంతా కూడా మాడిపోకోకుండా, కలర్ చేంజ్ అవ్వకోకుండా మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించుకుంటే ఇలా కలర్ చేంజ్ అవ్వకోకుండా క్రిస్పీగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి కూడా మంచిగా చల్లారబెట్టుకోవాలండి. ఇది ఎక్కడా గాని వేడి లేకోకుండా పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా సేమ్ ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాము. మనం రోజు ఒక స్పూన్ తీసుకున్నా చాలండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిల్లలకు గూడా హ్యాపీగా అలవాటు చేయొచ్చండి. చాలా టేస్టీగా గూడా ఉంటది. తర్వాత ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి పూర్తిగా చల్లారిపోయినాయి. ఇలా చల్లారిన వాటినన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకైతే తీసేసుకుంటున్నాను. మనం ఇదే ప్రాసెస్‌ని రోల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ రోలు కంఫర్టబుల్ కాదని చెప్పేసి ఇక్కడ మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వరకు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో చింతపండువి తొక్కలు లేకోకుండా, గింజలు లేకోకుండా తీసి యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు. తర్వాత ఇందులోనే కొద్దిగా
రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పల్స్ మోడ్లో ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు, కరివేపాకు, కారప్పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.